नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। ఓం అస్మద్గురుభ్యో నమః. దశరథ చక్రవర్తి ఏదో ఒక ఇష్టి చేశాట. ఏమిష్టి చేశాడైనా? పుత్రకామ ఇష్టి, పుత్రులు కలగాలనే కోరికతో చేసినటువంటి ఇష్టి అది. అలాగే కొంతమంది సంతానం కోసం చేస్తారు, కొంతమంది రాజ్యం కోసం చేస్తారు, కొంతమంది విద్య కోసం చేస్తారు, కొంతమంది పదవుల కోసం చేస్తారు, లేదు వాళ్ళకి కలిగిన ఏవో దోష నివారణ కోసం కొందరు చేస్తారు. ఇలాగా ఒక ఇష్టం మనస్సులో పెట్టుకుని అది తీరాలని చేసేటటువంటి కార్యానికి పేరు ఇష్టి అంటారు. అంటే యజ్ఞములు, యాగములు మొదలైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఇలాంటివి చేసి వీడు తనకి ఇది ఫలితం లభించాలని ఎదురు చూసేవన్నీ కూడా పోతాయి, ఇష్టములు నశిస్తాయి. పూర్తములు అనంటే తనకేదో పుణ్యం కలగాలి అనే కోరికతోటి నూతులు తవ్వించడం, చెరువులు తవ్వించడం, నీటి వనరులు కల్పించడం, చెట్లు లాంటివి నాటడం, ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలన్నీ కూడా వీడు తన ఇంట్లోకి వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి అనాదరిస్తే నశిస్తాయి. వీడు ఆశా ప్రతీక్షలు రావలసినవి. సత్సాంగత్యం చేస్తే ఫలితం రావలసింది, ఇష్టాపూర్తముల వల్ల రావలసింది. కానీ ఇదివరకే వీడికి చేరిపోయినవి కొన్ని ఉంటాయి. పుత్ర పశుంశ్చ సర్వాన్, సంతానం లేదు, వీడికి కలిగినటువంటి ఇళ్ళు, ఆస్తి పాస్తి, పశు సంపద లాంటివి, ఇవన్నీ వీడు ఇదివరకటి నుంచే అనుభవిస్తూ ఉన్నాడు. ఇవి కూడా నశిస్తాయి. సంతానానికి ఏవో అవరోధాలు వస్తాయి, రోగాలు వస్తాయి, రుష్టులు వస్తాయి, ప్రాణాలు పోతాయి. పశువులు ఏవో వాటికి రోగాలు వస్తాయి, అవి పోతాయి. అర్థాత్ వీడు లభించినటువంటి వీడు అనుభవించేటటువంటి భౌతికమైనటువంటి సుఖశాంతులు లేదు అలౌకికమైనటువంటి సుఖశాంతులు కూడా వీడికి లభించకుండా పోతాయి. ఎందుకని? వీడికి ఉండేటటువంటి బుద్ధి హైన్యము చేత, వీడికి ఉండేటువంటి అల్ప బుద్ధి వీడిది. అందుకోసం సక్రమంగా వీడు పాపం తెలుసుకోలేదు. అలాంటి వాళ్ళని ఆదరిస్తే తనకు కలిగే లాభాన్ని గురించి అవన్నీ కూడా వృంతే మొత్తం వీడి యొక్క అనాదరణ అనేటటువంటిది వాటన్నిటిని కూడా ఛేదించి పారేస్తుంది. అంచేత ఎప్పుడు కూడా ఇంటికి వచ్చినటువంటి అతిథిని అనాదరణ చేయడం అనేటటువంటిది తగదు. దానివల్ల వంశములే నశించేటటువంటి ప్రమాదం ఉంటుంది సుమా. యమధర్మరాజా, ఇలాంటి నష్టం కలగకుండా ఉండాలి. నువ్వు చేసేటటువంటి కార్యాలు మరింత సక్రమంగా సాగాలి. మన రాజ్యం అంతా బాగుండాలయా. అందుకోసమే మనకి ఇంటికి వచ్చినటువంటి అతిథి 3 రాత్రులు ఇక్కడ మన దగ్గర ఉపవాసం చేసి ఉన్నాడు కనుక అతనిని శమింప చేయడం కోసం ముందర అతనికి చేయాల్సినటువంటి స్వాగత సత్కారాలు చేసి ఈ 3 రాత్రుల్లో కలిగిన దోషాన్ని నువ్వు శమింప చేసుకో అని అక్కడ ఉండేటటువంటి పెద్దవాళ్ళు బహుశా యమధర్మరాజు గారికి విన్నవించి ఉంటారు. యమధర్మరాజు గారు పెద్దలు చెప్పినటువంటి మాటని చక్కగా ఖాతరు చేసేటటువంటి మనస్తత్వం ఉండే వ్యక్తి. పదవుల్లో చాలా గొప్పవాడు, కానీ చాలా వినయము విధేయత కలిగినవాడు. సామాన్యంగా అక్షరాలు రాని వాడికి చాలా గొప్ప డాంబికాలు పలికేట అలవాటు ఉంటుందండి. కానీ కడుపు నిండా అక్షరాలు ఉన్నవాడు తూచి ఆచి మాట్లాడతాడండి. జాగ్రత్తగా మాట్లాడతాడు, ఎంత అవసరమో అంతే మాట్లాడతాడు. నిజమైనటువంటి సంపద ఉండేవాడు ఊరికే డాంబికమైనటువంటి ప్రదర్శనలు వాడి దగ్గర ఉండవు. కూస్తూ ఉండేటువంటి వాడే నేను ఇంతవాడిని అని అందరూ అనుకోవాలని ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. నిజమైనటువంటి యోగ్యతలు కలిగిన వాడు ఎప్పుడూనూ అందరి దగ్గర వినయము విధేయత కలిగి ఉంటాడే తప్ప గర్వంతో దురహంకారంతో దాంభికంగాను వాడెప్పుడూ ప్రవర్తించడు.
యమధర్మరాజు గారు చాలా పెద్దవాడు. నేను చెప్పాను కదా, స్వయంభూ అని భగవంతుడికి మొదటి సంతానంగా చెప్పుకునేటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా పైవాడు యముడంటే. ఆయనకు కూడా భయమే యముడిని చూస్తే. ఆయన కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు. తన నీడలోంచి వచ్చినటువంటి వాడే అయినప్పటికీ యముడిని చూస్తే ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలని తెలుసనన్నమాట. అయినప్పటికీ చాలా వినయము, మంచి విధేయత, చక్కటి వైదికమైనటువంటి శ్రద్ధ కలిగిన మహనీయుడు యమధర్మరాజు గారు. అంతేకాదు తత్సారమైనటువంటి భగవద్దాసులకి తను దాసుడై ఉండవలసిన వాడు అనే విషయం కూడా ఆయనకు తెలుసు. యమధర్మరాజు చాలా మహానుభావుడు. హరివంశంలో గురించి నేను చెప్పుకున్నా, ఎవరైనా భగవద్దాసులైనట్లయితే అలాంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదయా అని యమదూతలని శాసించి, భగవద్దాసులు కాని వాళ్ళు ఎవరుంటారో శుభ్రంగా అలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని తీసుకొచ్చినా మన దగ్గర ఉండే వాళ్ళంతా వాళ్ళ సంగతి చూస్తారు. కానీ భగవద్భక్తులను ఒక్కళ్ళు కూడా మనం టచ్ చేయడానికి వీల్లేదు, వాళ్ళని ఈ లోకంలోకి మనం తెచ్చే అధికారము మనకి లేదు సుమా అని స్పష్టంగా చెప్పిన మహనీయుడు యమధర్మరాజు. అంటే మహానుభావుడు, చాలా పెద్దవాడు, గొప్పవాడు. ఆయన ఈ బ్రాహ్మణ బాలుడి దగ్గర నచికేతస్ దగ్గరికి వచ్చాడు. వచ్చి నమస్కారం పెట్టాడు. పిల్లవాడు, చిన్న పిల్లవాడు, ఈయన చాలా పెద్దవాడు. ఆయన దగ్గర వచ్చి నమస్కారం పెడుతున్నాడు. 9వ మంత్రంలో ఓం తిస్రో రాత్రీః యదవాత్సీః గృహే మే అనస్నన్ బ్రహ్మన్ అతిథిర్నమస్యః నమస్తేస్తు బ్రహ్మన్ స్వస్తి మేస్తు తస్మాత్ ప్రతి త్రీన్ వరాన్ వృణీష్వ. ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తిస్రో రాత్రీః, ఒకటి కాదు నాయన, 3 రాత్రులయా. ఏం చేశావు నువ్వు? యదవాత్సీః మే గృహే, నా ఇంట్లో నువ్వు నివాసం చేశావు, నిరాహారంగా ఉన్నావు. అనస్నన్ అవాత్సీః, తిండి లేకుండా ఉన్నావే, ఎంత పొరపాటు అయిపోయిందయా, నేను ఉంటే అలా వదిలిపెట్టేవాడినా? బ్రహ్మన్, నువ్వు బ్రహ్మవేత్తవాయా, నువ్వు మా ఇంటికి వచ్చినటువంటి అతిథివయా. మామూలుగా యమలోకానికి వెళ్ళే వాళ్ళనైతే తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ కోసం రంపాలు, ఊసలు, ఈటెలు, రేచు కుక్కలు గట్రా గట్రా అవన్నీ ఉంటాయండి. అక్కడ వాళ్ళకందరికీ సత్కారాలు చేస్తారు. అక్కడ వాటన్నిటిని నిప్పులతోటి, కాగే నూనెలతోటి, మూకుళ్ళతోటి వాళ్ళకి సత్కారాలు ఉంటాయి అక్కడ. కానీ నువ్వు అలా వచ్చినవాడుగా అతిథి నమస్యః, నువ్వు పూజార్హుడవు, నువ్వు మా అందరికీ కూడా ఆరాధ్యుడవయా. నమస్తేస్తు బ్రహ్మన్, ఓ బ్రహ్మవేత్త నీకు నమస్కారం పెడుతున్నా అని పాపం యమధర్మరాజు అంతటి వాడు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాడు. అదేమిటయ్యా బాబు, నువ్వు నమస్కారం పెట్టడం ఏమిటయ్యా? నాకు కాదు కాదు, స్వస్తి మేస్తు, నాకు శుభం జరగవలే, మా లోకానికి శుభం జరగవలే. ఎట్లా అంటే, మరి మా ఇంట్లో నువ్వు 3 రోజులు ఉన్నావు కదా, 3 రాత్రులు ఉన్నావు కదా, దానివల్ల నాకు 3 రకాలుగా సంపదలన్నీ కూడా నశించేటటువంటి ప్రమాదం ఉందా? ఆ ప్రమాదం తీరడం కోసమని నేను నిన్ను కోరుతున్నా. కనీసం ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్క వరం చొప్పున నువ్వు కోరుకో. 3 రాత్రులకి 3 వరాలు నువ్వు కోరినట్లయితే నేను నీకు వాటిని అందిస్తా, నా లోపాలు తొలగుతాయి. తస్మాత్, అందుకోసమనే 3 వరాన్ వృణీష్వ, 3 వరాలు నీకు ఇస్తాను, చక్కగా హాయిగా కోరుకో. నచికేతస్ తనకి ఒక మానవుడిగా పుట్టినప్పుడు చేయాల్సినటువంటి
బాధ్యతలేమిటి? మనకుండేటటువంటి శ్రద్ధ, మనకుండేటటువంటి నిష్ఠ దేని యందున్నా మనకి దైవం మీద చాలా భయంకరమైనటువంటి శ్రద్ధ ఉందనుకోండి, అంచేతను మిగతావన్నీ వదిలిపెట్టేసి నాకు అయ్యా దేవుడి పాదాలే నాకు లభించేటట్టు చేయండి అని అడిగితే వాడు దోషి, వాడు దోషం చేసిన వాడే. ఎందుకని? వాడికి పుత్రుడిగా పుట్టినప్పుడు తన కుటుంబపు విషయంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, వాటిని తను తీర్చుకోవాలి. మనం ఒక కుటుంబంలో పుట్టాం కదా. ఈ భూమి మీద పుట్టినవాడెప్పుడు ఎవ్వడు కూడా స్వతంత్రుడు కాడు. వాడి మట్టి మీద పుట్టాడు అంటేనే వాడు కొన్ని రకాలైనటువంటి బంధాలతోటి బాధ్యతలతోటి పుడతాడు. బంధాలని తాను సవ్యంగా తీర్చుకోవాలి, బాధ్యతలని సక్రమంగా నెరవేర్చాలి. నిన్ను ఒక తల్లి కంది, ఒక తండ్రి కన్నాడు, నీకు మానవ శరీరాన్ని ఇచ్చారు. ఈ మానవ శరీరం ఒక పని కోసం నీకు లభించింది, దాన్ని నువ్వు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నావు. ఒక తల్లి నిన్ను కంది, ఒక తండ్రి కన్నాడంటే నువ్వు ఒక కుటుంబంలోంచి వచ్చావు అని అర్థం. నువ్వు పుట్టగానే నీకుండేటటువంటి స్వాతంత్ర్యం పోయింది, నువ్వు పరాధీనుడివి. ఇక్కడ తల్లికి పరాధీనుడివి, తండ్రికి పరాధీనుడివి. తల్లి కూడా ఆవిడ స్వతంత్రురాలు కాదు, తనంతట తన ఆకాశంలోంచి ఏం పుట్ల. తండ్రి గారు కూడా అట్లా పుట్లే. తల్లి వెనకాతల మళ్ళీ ఒక తల్లి తండ్రి ఉన్నారు, తండ్రి వెనకాతల మళ్ళీ ఒక తల్లి తండ్రి ఉన్నారు, వారి వెనక తల్లిదండ్రులు ఉన్నారు, వారి వెనక తల్లిదండ్రులు ఉన్నారు. నీ వెనకాతల ఒక పెద్ద పరంపర ఉంది. మనమేమి ఈవేళ ఎవడో పాశ్చాత్యుడు చెప్పినట్టుగా కోతుల్లోంచి పోయి టక్కమని మనుషులై మనం పుట్టలే, మనుషుల్లోంచే మనం వస్తున్నాం ఇప్పటిదాకా కూడా. ఈ మనుషులు ఎక్కడి నుంచి ఆరంభమయ్యారో, ఎలా ఆరంభమయ్యారో మనకి తెలియచెప్పేటటువంటి ఋషి వాక్యాలు మనకి స్పష్టంగా ఉన్నాయి. అంచేత నీ వెనకాతల ఒక పరంపర ఉంది. ఈవేళ నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆ పరంపరకి నువ్వు రుణపడి ఉన్నావు అని అర్థం. మనం ఏదైనా ఒక కారు మనకిచ్చి, ఒక బిల్డింగ్ మనకిచ్చి, ఒక నెలకి అయ్యా నీకో 25,000, నీకో 50,000 ఇస్తున్నావు అని ఎవడైనా ఒక చోట మనం కూర్చోబెడితే అది శుభ్రంగా పుచ్చుకుని కారు వేసుకుని హాయిగా సినిమాలకి తిరిగి, లేకపోతే షికార్లో కొట్టి, లేకపోతే ఊళ్ళకి సరిగా యాత్రలు తిరుగుతాను అనే అనడానికా వాడు నీకో 50 రూపాయలు లేకపోతే 50,000 రూపాయలు నీకు ఇచ్చి కారు ఇచ్చి క్వార్టర్ ఇచ్చేది? దేనికి ఇస్తాడో ఇచ్చేవాడు? ఒక పని చేయడానికని నీకు ఇస్తాడు. మరి నువ్వు ఆ పని చేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? ఆ పనికి కూడా వాడు ఒక హద్దు పెడతాడు, ఇంత నుంచి ఇంతవరకు నువ్వు ప్రతిదినము చేయవలే, లేదా వారం వారం చేయవలే, లేదా నెల నెల చేయవలే, లేదా మొత్తం మీద ఇంత అవుట్పుట్ నువ్వు ఇవ్వాలి ఒక దినంలో, ఒక నెలలో అని వాడు నీకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి పెడతాడు. నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా మనకి? అది మనం వారికి డెలివరీ ఇవ్వాలి కదా. అలా ఇవ్వకపోతే మనం రుణగ్రస్తులం అవుతాం, దోషులం అవుతాం. మనం అలా అవ్వడానికి వీల్లేదు. నువ్వు ఈ మట్టి మీద పుట్టావు, గాలి నుంచి నువ్వేదో తీసుకుంటున్నావు, మట్టి నుంచి తీసుకుంటున్నావు, నీటి నుంచి తీసుకుంటున్నావు, సూర్యుడి నుంచి నువ్వు తీసుకుంటున్నావు, గ్రహాల నుంచి కూడా నువ్వు తీసుకుంటున్నావు. మరి ఇవన్నిటినీ నువ్వు తీసుకున్నప్పుడు వాటి విషయంలో నువ్వు చేయాల్సింది ఏమైనా ఉంటుందా ఉండదా? అది కూడా ఒక రుణం, అది కూడా ఒక రుణం అండి. నిన్ను చక్కగా ఈ శరీరంలో పెట్టి, నీ చుట్టూ తిరగడానికి ఇంత చక్కటి అందమైన ప్రకృతిని పెట్టి, నువ్వు మరీ బోరెత్తిపోకుండా ఉండడానికి ఇన్ని రకాలైనటువంటి వ్యక్తులని, ఇన్ని రకాల ప్రాణికోటిని నీ చుట్టూ పెట్టి, జాగ్రత్తగా నువ్వు రాత్రి పడుకొని నిద్రపోతున్నా నీ వెంట తనుండి ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణ అంటున్నట్టుగా మనం నిద్రపోతున్నప్పటికీ లోపల నిద్రపోకుండా ఉండి నీ గుండెని సక్రమంగా నిమిషానికి 72 సార్లు టక్ 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 అని కొట్టుకునేట్టు ఎవడో చేస్తున్నాడు. నువ్వైతే చేయట్లేదా పని? నువ్వు చేస్తున్నావా? గుండె నువ్వు కొట్టుకుంటున్నావా? పట్టుకుని లాగా. మనకు కొట్టుకోవడం తెలియదు, ఎన్నిసార్లు కొట్టాలో కూడా మనకు తెలియదు. కానీ అది ఒక పద్ధతిలో సవ్యంగా కొట్టుకుంటూ పడుకున్నవాడు మళ్ళీ తెల్లారగట్ట లేవగలిగేటట్టుగా నేను ఎవడో లేపుతున్నాడు.
నువ్వు రాత్రి నిద్రపోతున్నా గాలి పీల్చకపోతే ప్రాణం పోతుంది కనుక గాలి లోపలికి వెళ్ళేటట్టు, లోపల గాలి తిరిగి మళ్ళీ బయటకు వచ్చేటట్టు ఎవడో చేస్తున్నాడు. నువ్వైతే చేయట్లేదు, నువ్వు తెలిసి పీలుస్తున్నావు గాలిని. ఇన్నిసార్లు పీల్చాను, నిమిషానికి 10 సార్లు పీల్చవలను, 15 సార్లు పీల్చవలను. డూ యూ నో దట్ యూ హ్యావ్ టు బ్రీత్ లైక్ దిస్? నో. ఇలాగ నీ వెనక ఉండి చేస్తుండేవాడు ఎవడో ఉన్నాడు. వాడు నీ కంటికి కనిపించటలా, నీ లోపలంతా నిండి ఉన్నాడు, నీ చుట్టూ ఉండే ప్రపంచం అంతా నిండి ఉన్నాడు. శుభ్రంగా పట్టుకొచ్చి పూటకు ఇంత లోపలికి వేసేస్తున్నాం మనం. పొద్దున వేస్తే బాలభోగం అంటున్నాం, మధ్యాహ్నం వేస్తే రాజభోగం అంటున్నాం, మళ్ళీ వేస్తే మళ్ళీ మధ్య పానీయాలంటున్నాం, మళ్ళీ రాత్రి కాగానే మళ్ళీ ఇంత వేసేస్తున్నాం, మళ్ళీ పోలైతే మళ్ళీ సిద్ధం పడుతున్నాం. ఎంతంత ఇప్పటిదాకా ఎంత వేసి ఉంటామండి? అలాగా ఇప్పటిదాకా ఎంత వేసి ఉంటాం? అట్లాగా పుట్టినప్పటి నుంచి బస్తాలు బస్తాలు, క్వింటల్స్ క్వింటల్స్. మరి ఇంత వేసేసినా మళ్ళీ మనం ఇంత పెరిగిపోవట్లేదు. ఇలాగా నువ్వు డబ్బాలో రోజుకైందా ఒక పిడికడో దోశడో పట్టుకొచ్చి బియ్యం పోస్తుంటే అది నిండిపోతుంది. మరి నువ్వు ఇంతకాలంగా పుట్టినప్పటి నుంచి పోస్తున్నావు, అది నిండట్లేదేమిటి? ఎన్ని నీళ్లు లోపలికి ఇప్పటిదాకా పోసేసి ఉంటామండి మనం? మరి పోసేస్తే లోపల ఒక కృష్ణానది కాదు, 2 కృష్ణానదిలో, 3 గోదావరి నదిలో, 4 గంగా నదిలో లోపలికి మనం ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి పోసేసి ఉంటాం. మరి పోసేస్తే అవన్నీ లోపల నుంచి, ముక్కులోంచి, మూతులోంచి, కళ్ళల్లోంచి, చెవుల్లోంచి బయటికి పొంగులు వారాలి కదా. ఎక్కడైనా కనిపిస్తున్నాయి అట్లాగా? ఏమవుతున్నాయి ఆ నీళ్ళన్నీ? ఏమవుతోంది మనం పంపించిన పదార్థం అంతా? ఏదో కొంత వ్యర్థంగా పోయినట్టు కనిపిస్తోంది, కానీ మనం ఎంత పంపించామో అంతా బయటికి కనిపించట్లేదు. లోపల ఎవడో ఉండి దీన్నంతటిని కూడా జీర్ణం చేయిస్తున్నాడు. మరి వాడికి నువ్వు రుణపడి ఉంటావా ఉండవా? వాడికి నువ్వేదో చేయాల్సి ఉంటుందా ఉండదా? నువ్వు జీవించేటప్పుడు ఇదిగో వీడు ఫలానా, వీడు నాకు ఫలానా, వీడు నాకు ఫలానా అంటూ నీవు ఒక క్రమ పద్ధతిలో ఈ సమాజంలో జీవిస్తున్నావు. ఏదో పొద్దున లేవవలను, రాత్రి పడుకోవలను, మధ్యాహ్నం ఈ పని చేయవలను, సాయంకాలం ఈ పని చేయవలను. ఇదే నువ్వు తెలిసా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసేటువంటి వ్యవహారాలన్నీ ఏది ఎందుకు చేస్తున్నావు? తెలిసా చేస్తున్నావు? బట్టలు కట్టుకుంటున్నావు, ఇలాగే ఎందుకు కట్టుకోవాలి? జుట్టు ఇలాగే ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు ఇలాగే ఎందుకు పెట్టుకోవాలి? ఇందులో ఏది మనకు తెలియదండి. కానీ ఇవన్నీ సాగుతున్నాయి ఒక క్రమ పద్ధతిలో. మనం చేస్తున్నాం. అమ్మ చేసింది మనకి నేర్పింది, నాన్న చేశాడు మనకి నేర్పాడు, వాళ్ళ అమ్మ నాన్న చేశారు వాళ్ళకి నేర్పారు, మనం మన తర్వాత వచ్చేటువంటి వాళ్ళకే మనం నేర్పిస్తున్నాం. కొన్ని రకాలైనటువంటి పద్ధతులు, వాటితోటి ఏర్పడ్డ ఒక సమాజం, అందులో ఒక కట్టుబాటు, ఒక వ్యవస్థ, ఎవడు ఎవడితోటి ఎట్లా ప్రవర్తించాలో ఒక నియమము, దానికి ఒక నిర్బంధము, దానికి ఒక దండన, దానికి ఒక సత్కారము, ఇవన్నీ మన సమాజంలో చూస్తున్నామే. ఇలాంటివన్నిటినీ కూడా ఏర్పరిచినటువంటి వ్యవస్థా పరులెవరో ఉంటారు వెనకాతల. వాళ్ళు మనకి నేర్పుంటారు. ఇప్పుడు దానికి పొద్దున లేవాలి, లేచి స్నానం చేయాలి, దానికి ముందు ఏదో యోగాభ్యాసం చేయాలి, మనకి తెలిసింటండి అలాగే చేయాలని. ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఎవరో నేర్పారు. ఎందుకు నేర్పారు వాళ్ళు? ఏం చూస్తుంది ఇలా చేస్తే? ఆరోగ్యం బాగుంటుందా? నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ కుటుంబం ఆరోగ్యం బాగుంటుంది, నీ సమాజపు ఆరోగ్యం బాగుంటుంది. ఇలాగ బాగుంటుందని ఎవడో చూశాడు ముందర, వాడు చెప్పాడు ఇది, వాళ్ళు మిగతా వాడికి నేర్పారు, వాళ్ళు ఆ క్రమంగా పరంపరగా నేర్పిస్తున్నారు. ఇప్పటికీ మనం అట్లానే అనుసరిస్తున్నాం. అలాంటి వాళ్ళనే ఋషులు అని అంటారు. మరి వాళ్ళు నేర్పినటువంటి దాంట్లో నువ్వు బతుకుతున్నావు కనుక నువ్వు వాళ్ళకేదో కొంత రుణపడి ఉంటావు కదా. మనకి ఎవడైనా ఉపకారం చేసినప్పుడు వాడికి ఏదో థ్యాంక్స్ గిങ്స్ చెప్పాలి కదండి. వాడు మనకి చేసినటువంటి ఉపకారానికి మళ్ళీ ప్రత్యుపకారం అనేది చేయగలిగి ఉండాలి కదండి. చేత మనిషి పుడుతూనే ఇలాంటి రుణాలతోటి పుడతాడు. 3 రకాల రుణాలతోటి ఈ లోకంలో వస్తాడని చెప్తోంది మనకి ధర్మశాస్త్రం. రుణాని 3 అపాకృత్య. మనం ఏ రుణాలతోటి పుట్టామో ఆ రుణాలు తీర్చుకుని
వెళ్ళడం కోసమని మానవమైనటువంటి జన్మ. ఈ బతుకు అందుకోసం ఏర్పడింది. మానవుడిగా ఈ బుద్ధి, మానవుడిగా ఈ రకమైన ప్రవృత్తి ఆ రుణాలు తీర్చుకొని బయటికి పడడం కోసమని వచ్చినటువంటివే తప్ప అది మిగతా వాటిలా కేవలం ఏదో ఉన్నంత వరకు అనుభవించేసి పోవడం కోసం కాదు. అది జంతువుల యొక్క ప్రవృత్తి. జంతువులకి రుణాలు గిణాలు ప్రశ్నే లేదండి. వాడికి అవసరం లేదు. వాడికి ఉన్నంత వరకు తింటాయి, చేయవలసిన ఏదో అనుభవిస్తాయి, పోవలసినప్పుడు పోతాయి. మనిషి కూడా అలాగే ఉంటే వీడికి దానికి తేడా ఏమీ లేదు. దానికంటే వీడు కొంచెం ఇంకా భయంకరమైనటువంటి జంతువు అవుతాడు. ఎందుకంటే వీడికి ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా బాగా తెలిసింది కనుక. మనిషికి చేయాల్సినటువంటి పని ఏ రుణములతోటి వీడు పుట్టాడో ఆ రుణములు తీర్చుకుని వెళ్ళడం కోసం వీడు మనిషి అయ్యాడు ఇక్కడ. చేత 3 రుణాలు తీర్చుకోవాలి. మనసుని దైవం పాదాల దగ్గర పెట్టాలి. అప్పుడు వీడి జీవితాన్ని సాగిస్తే వీడికి ఈ దేహం ఏదో నాడు అలాగో పోక తప్పదు కనుక పోయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి బంధంలోకి వీడు అవసరం లేకుండా జరగాల్సింది ఏదో జరుగుతుంది. ఈ రుణాలకే పేర్లు పెట్టారు. ఏమేమిటది? ఒకటి, నీకు శరీరాలు ఇచ్చినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, తల్లులు తండ్రులను. అలాంటి వెనకాతల ఒక పరంపర కూడా ఉంది కదా. దాని వల్ల నీకు ఏర్పడ్డ ఒక బాధ్యత, ఒక రుణం, దానికి పితృ రుణం అంటారు. ఈ పితృరుణాన్ని తీర్చుకోవాలి. దానికి తగ్గట్టుగా వీడు ప్రవర్తించాలి. రెండవది, మనకి ఒక జీవన వ్యవస్థని ఏర్పాటు చేసిన వాళ్ళని ఋషులు అని అంటారు. వాళ్ళ చేసిన ఉపకారానికి నువ్వు ప్రత్యుపకారంగా చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. నీకు ఈ పుట్టుకతోటి ఏర్పడ్డ రుణాన్ని ఋషి రుణం అని అంటారు. అది నువ్వు తీర్చుకోవాలి. ఆ ఋషి రుణం రెండవది. మూడవది, నీకు కనిపించకుండా నీ చుట్టూ ఉంటూ నీ యొక్క జీవనానికి ఆధారమైనటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిని దేవతలు అంటారు. గాలి దేవత, వేడి దేవత, చలి దేవత, నీరు దేవత, నిప్పు దేవత, చెట్టు దేవత, గట్టు పుట్ట మన చుట్టూ ఉంటూ మన బతుక్కి ఆధారమవుతూ అవి ఎలా వస్తున్నాయో మనకి తెలియకుండా మనం వాటికి చేయాల్సింది చేసినా చేయకపోయినా ప్రత్యుపకారాన్ని ఆశించకుండా మనకు ఉపకారం చేస్తూ ఉండేటటువంటివన్నీ కూడా దేవతారూపములే. మన వాళ్ళు ఆలయంలో ఉపయోగించడానికని ఏదైనా ఒక దారపు పుండ పట్టుకొస్తారనుకోండి, దారపుండ తీసుకెళ్ళి గుళ్ళో పెట్టండి. ఏం చేస్తారు? దాన్ని ముందర శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత దానికి చేర్చాల్సిన పదార్థాలు ద్రవ్యాలు చేరుస్తారు. దాంట్లో ఉండేటువంటి దైవీ శక్తిని ప్రార్థన చేస్తారు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆలయంలో ఉపయోగిస్తారు. గంట బజార్లోంచి కొనుక్కొచ్చి పట్టుకొచ్చి దేవుడి గుళ్ళో పెట్టేసి టంగడం మోగించరండి. అది నియమం కాదు. దాన్ని మొట్టమొదటి శుభ్రంగా కడిగి శుద్ధి చేసి దానికి చేర్చాల్సినటువంటి ద్రవ్యాలేవో చేర్చి ఆ తర్వాత దాంట్లోకి గంట అధిష్టాన దేవత ఉంటుంది. ఆ దేవతను ఆవాహన చేస్తారు. అప్పుడు ఆ గంటను దేవుడి గుళ్ళోకి తీసుకెళ్ళి పెట్టాలి. ప్రతి వస్తువులోనూ కూడా మనకి తెలియనటువంటి ఒక దైవీ శక్తి ఉందండి. ప్రతి వస్తువులో. అందుకోసమనే దాన్ని ఇన్వోక్ చేస్తూ, అంటే దాన్ని ఒకసారి జాగృతం చేస్తూ మేలుకొలిపి అప్పుడు ఆ వస్తువుని వాడాలి అని మన వాళ్ళు తోటలోంచి పువ్వులు పట్టుకొచ్చినా నేరుగా తీసుకెళ్ళి ఆ పువ్వులు దేవుడి దగ్గర వేసేరండి. వాటన్నిటినీ కూడా ఒక చోట పెట్టి వాటిని శుభ్రంగా శుద్ధి చేసుకుని అందులో పురుగులు పుట్రా లేకుండా అక్కర్లేని ముళ్ళు గట్రా దాంట్లో తగలకుండా ఉండేట్టుగా దాన్ని చేసుకుని వాటిని ఒకసారి ఒక సంస్కారం చేస్తారు. దాహన ప్లావన శోషణాదులు ఏవో చేస్తారు. అయిన తర్వాత వాటిని అందులో దేవతావాహన చేసి అప్పుడు తీసుకెళ్ళి వాటిని దేవుడి దగ్గర ఉపయోగిస్తారు. చేసే పద్ధతి ఉండేది. ఇప్పుడు చేస్తున్నారా లేదా దాన్ని అడగండి. ఇప్పుడు మనకు అర్చక స్వాములకే అవి తెలియకుండా పోయి అసలు అలా నేతు చేస్తారని అలా చేస్తుంటే ఏదో పిచ్చోడి చేదస్తం కావాలనుకునే స్థితిలోకి అర్చకులే వెళ్ళిపోయారు. అలాంటి వాడిని చెబితే కూడా వాళ్ళకి పడరు.
దారం పోగులో వాడాలని దాంట్లో మళ్ళీ దాన్ని శుద్ధి చేసి దాంట్లో స్త్రీని ఆవాహన చేసి అప్పుడు ఆ దారం పోగు వాడతారు. కంకణం కింద కట్టాలంటే బజార్లో పట్టుకెళ్ళి శుభ్రంగా ఆ రంగు దారాలు పట్టుకొచ్చి చేతికి కట్టేసి అప్పో నీ కంకణం చెలో, అలాంటిది లేదండి మన దగ్గర, అలా ఉండదు.